ప్రార్థన. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడా, మా మంచి యేసయ్య, మీకు వందనాలు తండ్రి. అనుదినము అద్భుత రీతిలో నడిపిస్తూ, ఆదరిస్తూ మరొక్క రోజులో నిలిపి ఉన్నారంటే కేవలము మీ కృప మాత్రమే తండ్రి. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో, అనుదినము ఈ ప్రార్థనలో బలపరుచుచున్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబమును జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అందుని బట్టి వందనములు తండ్రి. అయా, మరి కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోచుండగా ప్రభా, కొత్త అనుభూతిని దయచే ప్రభా. ఇంతవరకు ఎందరైతే తప్పిపోయిన స్థితిలో ఉన్నారో, ఇంతవరకు ఆలోచన తెలియకుండా ఇష్టానుసారంగా బ్రతికారా ప్రభా. అయా, అదే పాపపు రోత జీవితంలో ఇంతవరకు జీవించారో, తెలుసో తెలియకో తండ్రి, ఇంతవరకు మీకు విరోధంగా జీవించారో, మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేకపోయారో ప్రభా. ఇదిగో పాతవి గతించను, క్రొత్తగా మారినన్న రీతిలో ప్రభా, పాత స్వభావం అంతను విడిచిపెట్టి తండ్రి, వారు పశ్చాత్తాపడి ఈ యొక్క సమయంలోని ఈ ప్రార్థనలో పశ్చాత్తాప పొంది ప్రభా, ఆ కొత్త జీవితంను వారు ప్రారంభించుకోవడానికి వారికి ఆ మంచి జ్ఞానం దయచే ప్రభా. వారు పొందుకోలేని ప్రతి ఆశీర్వాదాలను, వారి కుటుంబంలో పొందుకోలేని ప్రతి ఆశీర్వాదాలను యొక్క సమయంలో దయచేయబోచున్నారు తండ్రి. అందుని బట్టి వందనములు ప్రభా. అయ్యందరి కుటుంబంలో ఇంతవరకు శాంతి సమాధానం లేదో ప్రభా, ఇక మీదట వారిని మీరు అద్భుత రీతిలో నడిపించబోచున్నారు తండ్రి. నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం, ఏకీభవించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నడిపించండి ప్రభా, ఆదరించండి తండ్రి. ఎందరైతే రాకపోకలందు ఉంటున్నారో మీ మహాదయ, మీ మహాకృపను తోడునిడుగా ఉంచు ప్రభా. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో, అవి తీరని అప్పుల మధ్య ఉంటున్నారో, వారిని విడిపించి నడిపించే దేవుడు మీరే అని నజరేయుడని యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.